ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఫేస్ స్క్రబ్ అనేది చూపిస్తున్నాను. సో మనకి ఇన్స్టెంట్గా స్కిన్ వైటనింగ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంతే. సో మీరు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసేయండి. లైక్ చేసినాక మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే సో మీరు కామెంట్లో నన్ను ఏమి డౌట్స్ అడగవసరం లేదు. సో అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను, ఎన్ని టైమ్స్ యూస్ చేయాలి ఏంటి అనేది. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది చూసేద్దాము. చాలా మంది కమెంట్ బాక్స్ లో అడుగుతూ ఉంటున్నారు, రెమెడీస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అండ్ మాకేంటి అంటే కనుక రిజల్ట్స్ అనేవి మేము చూడగలుగుతున్నామని చాలా మంది కమెంట్ బాక్స్ లో చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను మీకు ముందు ఇలాంటి రెమెడీస్ చెప్పేటప్పుడు నా మీద నేను అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటున్నాను. సో మీరు హ్యాపీగా రిమైనింగ్ వాళ్ళు కూడా హ్యాపీగా రెమెడీ అనేది మీరు వాడండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి రెమెడీస్ వల్ల ఓన్లీ స్కిన్ వైటనింగే కాకుండా మనకి ఒక శరీరాన్ని ప్రొటెక్ట్ చేయటానికి కావచ్చు, శరీరానికి పోర్స్ లోపల ఉన్న ఒక డస్ట్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి ఇలాంటి రెమెడీస్ కూడా చాలా బాగా వర్క్ అవుతూ ఉంటాయి. పర్సనల్లీ నాకు కూడా ముఖం మీద చాలా డార్క్ స్పాట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇలాంటి రెమెడీస్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. మచ్చలు తగ్గిపోవటానికైనా కానీ, ఫైన్ లైన్స్ గీతలు లేకుండా ఉండటానికైనా, స్కిన్ వైటనింగ్కి అండ్ గ్లోయిగా స్కిన్ ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రోజు స్కిన్ వైటనింగ్ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మన రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్గా నేను తీసుకుంటున్నాను బియ్యం పిండి అండి. ఒక స్పూన్ తీసుకోవాలి. సో 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది మనం తీసుకోవాలి. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్గా మనకి స్కిన్ వైటనింగ్కి తప్పకుండా బాగా హెల్ప్ అవుతుంది రైస్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ నేనైతే కనుక ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఒక ఇన్స్టెంట్ లైక్ బ్రూ కాఫీ పౌడర్ ఏంటి అంటే చాలా ఫైన్గా ఉంటుంది. సో అంత ఎక్కువ హార్ష్ అనిపించదు స్కిన్ మీద. సో అందుకని అది తీసుకున్నాను. అది కూడా 1 స్పూన్ తీసుకున్నాను అండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఒక టమాటా తీసుకున్నాను. సో ఆ టమాటా కూడా జ్యూస్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఆ పీల్ అనేది మనము స్క్రబ్ చేసుకునేటప్పుడు యూస్ చేయొచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే కనుక ముందుగా ఒక జ్యూస్తోనే మనము దీని అంతటినీ మనం మిక్స్ చేసుకోవాలి. సో కాబట్టి ఒక ఫుల్ టమాటా జ్యూస్ అనేది మీరు తీసుకుంటే మనం తీసుకున్న ఒక పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. సో ఒకసారి దాన్ని మొత్తం మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మనకి కొంచెం థిక్గా ఉంది పేస్ట్ అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి టమాటా జ్యూస్ అనేది మనం యాడ్ చేసేసుకొని సో మన ఫేస్కి అప్లై చేసే కన్సిస్టెన్సీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని అంతేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్సే నేను చూపిస్తున్నాను. సో మీరే చూస్తారు కదా. సో నేను లైవ్లో కూడా మీకు చూపించాలనుకుంటున్నా రిజల్ట్స్ అనేది. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీటి ప్రాపర్టీస్ కూడా మీకు తెలియాలి. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం యూజ్ చేయాలనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సో దాని తర్వాత మీకు కావాలి అనుకుంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి, అది మీ ఇష్టం. షుగర్ కూడా మనకి ఏంటి అంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటే కనుక అది డిజాల్వ్ అయిపోతుందండి. సో మనం స్కిన్ మీద అప్లై చేసిన ఏమీ బరగ్గా ఉండి స్కిన్కి హార్ష్గా ఏమీ ఉండదు. సో అలా మిక్స్ చేస్తే కనుక అవి కరిగిపోతాయి. అది ఆప్షనల్, మీ ఇష్టం. యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ మనం అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ రెమెడీని మనము అప్లై చేసుకోవాలి. సో దీన్ని మనం అప్లై చేసుకునే దానికి హ్యాండ్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనం ఇందాక టమాటాని స్లైస్ కింద చేసుకున్నాం కదా, ఆ ఒక పీల్తో అయినా సరే మీరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. సో నేను టమాటాలో మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా బాగుంటాయి. చక్కగా మనకి ఏదన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా తీయటానికి హైడ్రేట్గా ఉంచుతుంది. మెయిన్గా మన ఒక ఫేస్ని, మన ఒక స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి టమాటా అనేది మనకి చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. కాబట్టి నేను ఆ పీల్తోనే అప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి టమాటా వల్ల ఎక్కువగా ఏదైనా ఫేస్ మీద చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోవటం వల్ల. సో ఈ టమాటా అనేది ఒక ఆయిల్ అనేది తగ్గిస్తుంది. ఒక ఆయిల్ లేకపోవటం వల్ల మనకి పింపుల్స్ రావు, పోర్స్ కూడా చాలా టైట్గా ఉంచుతుందండి. మనకి సన్ ప్రొటెక్షన్గా హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమందికి స్కిన్ ఇరిటేట్ అయిపోతూ ఉంటే కనుక స్కిన్ చాలా స్మూత్గా
చేస్తుంది. అలాగే మనకి త్వరగా ఒక వయసు అయిపోయినట్టు కాకుండా మంచి గ్లో కూడా ఇస్తుంది అనమాట. టమాటాలో ఇన్ని యూజెస్ ఉన్నాయి. సో అందుకనే నేను ఆ పీల్తోనే అప్లై చేసుకుంటున్నాను. అండ్ రైస్ ఫ్లోర్ గురించి చెప్పాలి అంటే కనుక చాలా బెస్ట్ ప్యాక్ అండి. రైస్ ఫేస్ ప్యాక్ కూడా మీరు యూజ్ చేయవచ్చు. మెయిన్గా స్కిన్ అనేది వైటనింగ్ అవ్వటానికి, లైటనింగ్ అవ్వటానికి, ఇంకా సన్ ట్యాన్ ఏదైనా ఉంటే రిమూవ్ అవ్వటానికి, అలాగే ఒక పింపుల్స్, యాక్ని అనేవి రాకుండా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు దీన్ని ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు. ఈ యొక్క నేను చూపించిన యొక్క ప్యాక్ అనేది 30 మినిట్స్ అలా ఉంచుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తానంటే అలాగ కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత మనకి డ్రై అయిపోతుంది. అప్పుడు నేను చక్కగా దాన్ని స్క్రబ్ చేస్తాను. ఇది మనకి స్క్రబ్ లాగా బాగా హెల్ప్ అవుతుందండి. సో దాన్ని బట్టి మనం అలా స్క్రబ్ చేయటం వల్ల, రుద్దటం వల్ల డీప్గా ఏదన్నా డెడ్ స్కిన్ సెల్స్ కానీ, ఏదైనా దుమ్ము కానీ, లైక్ మట్టి అలా ఏదైనా ఉంటే పోతుంది అనమాట. దానివల్ల మనకి స్కిన్ అనేది ఒక వైటనింగ్ అవ్వటానికి కావచ్చు, పింపుల్స్, యాక్ని ఇలాంటివి ఏమీ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో అందుకని నేను అలా స్క్రబ్ చేసుకుంటాను. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కొంచెం డ్రై అవుతుంది అన్న టైంలో మనం ఇలా స్క్రబ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. అండ్ దీని తర్వాత మనము చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఏమి హాట్ వాటర్ కానీ, గోరువెచ్చని వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. సో నేనైతే ఏం చేస్తానంటే వెంటనే బాత్ చేసి వచ్చేస్తాను. నాకు అప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ బాత్ చేసి వచ్చిన తర్వాత చూశారు కదా, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చింది కూడా ఈ ప్యాక్. అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మీకు లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తాను. అప్లై చేయకముందు నేను ఎలా ఉన్నాను, అప్లై చేసిన తర్వాత ఎలా ఉన్నాను అనేది. సో నాకు త్వరగా పింపుల్స్ అనేవి రావు ఇలాంటి ప్యాక్స్ అనేవి నేను యూజ్ చేయటం వల్ల. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా అంత డిఫరెన్స్ ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏరో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటుంది, చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ కానీ, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే, భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్, మన 2 టెంపరేచర్స్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో చాలా ఈజీగా మనం వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా ఈజీగా యూజ్ చేసేవచ్చు. అకేషనల్గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసారు కదండి, మన ఇంట్లో చక్కగా ఉన్న వాటితోనే మనం తయారు చేసుకుంటున్నాము. కొంచెం మనం టైం కేటాయించి స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఇలాంటి రెమెడీ కూడా వాడితే కనుక ఇంకా ఎక్స్టర్నల్ గ్లో అనేది మనకి ఫేస్లో రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని రెమెడీస్ మీకు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.